ఇలా సంపాదించినటువంటి దానితో మనం గన ఆహారమును తీసుకున్నట్లయితే ఆ ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. మనకు ఛాందోగ్యోపనిషత్తులో ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. ఆహార శుద్ధి చేత సత్వశుద్ధి, దాని నుంచి ధ్రువా స్మృతి అంటే నాడులు శుద్ధి, నాడులు శుద్ధి నుంచి నీకు మనశుద్ధి, ఇవంతా ఒకదానికొకటి లింకప్ అవుతాయి. ఇలా అయ్యి ఇప్పుడు ఆలోచన సామర్థ్యం అనేటువంటిది సాత్వికమైన ఆలోచనలు రావడం జరుగుతుంది. ఇలా సాత్వికమైన ఆలోచనలు రావాలంటే ఆహార శుద్ధి మొదటిది, ఆహార నియమం ఫస్ట్. తర్వాత సెకండ్ నువ్వు కర్మ నియమం. ఆ కర్మలు నిత్య నైమితిక కర్మలు వరకు పెట్టుకొని తర్వాత కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అవన్నీ తొలగించుకునుట అడిగిపోయింది అది. తర్వాత మూడవది ఈశ్వరుని పైన ఆధారపడుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈశ్వరుని పైన ఆధారపడుట కాదు, ఆ ఈశ్వరుడే ఆత్మస్వరూపముగా నాయందు ప్రకటమగుచున్నాడు. ఇది శాస్త్రము గురువు చెప్పినటువంటి సత్యం. అదే నేను అని ఉంటూ, అదే నేను ఉంటూ అంటే ఎదురుగా వస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చూచి వాటికి తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చేటువంటి ప్రకృతితో జరిగేటువంటి ఆ వికారములన్నీ మనల్ని ఏం చేస్తాయంటే మనలను కృంగదీసేస్తాయి. దాన్ని ఏమంటారంటే తుఫాన్లో వస్తుంది చూడండి. ఆ తుఫాన్లో ఈదురుగాలులతో వచ్చి ఆ గుడిసెలను, చిన్న చిన్న మానులు, తర్వాత కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా పడిపోతాయి చూడండి. అట్లాగా వీని మనస్సును కలత పెట్టేసి వాన్ని ఉండనీయకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతి మాప్నోతి నా కామకామి. కాబట్టి ఆ సముద్రంలో ఈ అలజడులతో కూడినప్పుడు వచ్చేటువంటి ఈ తుఫానుల నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ళల్లో అల్లకల్లోలంగా ఏర్పడడం, బయట జరగడం, ఇటువంటి అల్లకల్లోలాగానే ఈ మనస్సుకి బయట ఉండేటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఈ విషయాలు వీన్ని కదలికలు చేసేస్తాయి. కదిలినా సరే తాను నిర్వికారంగా ఉండగలిగే స్థితిలో ఉండగలుగుట అనేది, ఉండగలగడం అనేది ఉంది. అది నా కామకామి. ఏది కోరుకోకుండా, ఒకరిపైన ఆధారపడకుండా తన సహజత్వ స్థితిలో తను ఉండగలుగుతూ వాన్ నియమము కలిగి ఉండుట. ఇప్పుడు మాట్లాడతాడే మాటలు, అది ఏదంటే అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అనుకున్న పనులు జరగకుండా పోతాయో అప్పుడు మాట్లాడే మాటలు ఏమవుతాయంటే ఆ మాటలు ఒక క్రమ పద్ధతిని తప్పిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాటలు వచ్చేస్తుంటాయి. అంటే తన అధీనములో లేని మాటలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అప్పుడు మాట్లాడే మాటలు కూడా శాస్త్రబద్ధమైనటువంటి విధానంలో తను మాట్లాడగలగడం, లేదంటే మౌనంగా ఉండిపోవడం, మౌనంగా ఉండగలగడం, మాట్లాడకుండా. ఇలా ఉంటే ఈ పద్ధతులను మనం పాటించాలి. ఇలా పాటిస్తూ ఇప్పుడు ధ్యానం అంటే ఇవన్నింటినీ చేసుకుంటూ ధ్యానము చేయుట. ధ్యానం ఎలాగా? యోగా మార్గంలో చెప్పిన ధ్యానం కాదు. ఇక్కడ భగవద్గీతలో చెప్పిన ప్రకారముగా మనస్సుని ఓంకారం పట్టుకొని ఓంకారము ద్వారా లయింపజేయుట. ఓంకారంతో పాటుగా మనస్సుని ఆ నిశ్చల నిర్మల విశుద్ధమైనటువంటి స్వరూపమునందు లయింపజేసి సహజత్వ భావనలో ఉండుట. ఇలా ఎవడైతే క్రమంగా చేస్తూ వస్తాడో
అతని యొక్క మనస్సు ఏమవుతుంది? క్రమంగా పరిపక్వమై మనస్సు సహజముగా నిలిచి ఇప్పుడు మౌనంగా ఉండగలుగుతాడు. ఆ సందర్భంలో ఇతను వేదాధ్యయనము అంటే భగవద్గీత ఉపనిషత్ పారాయణాదులు చేయవచ్చు, చేయకపోయినా పోవచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళు చెప్పేటువంటి ఈ భగవద్గీత శాస్త్రం ఇవన్నీ కూడా చెప్పనూవచ్చు, చెప్పకుండానూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి భగవద్గీతలో ఉండేదాన్నే చెప్పాల్సిన పనిలా తనే సహజంగా కూడా కొన్ని చెప్పచ్చు, సహజంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు తన స్థితి ఏమైపోతుందంటే తను కూడా భగవద్గీత స్థితిలో తను నిలబడిపోయిన కారణం చేత అప్పుడు తను చెప్పేటువంటివి ఏవైతే వస్తాయో అది కూడా స్వరూపము నుంచి వెలువడినట్లునే అవుతాయి. అలా అయినటువంటి మాటలు అవి కూడా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మౌనమును శీలించుట. ఇప్పుడు రమణ మహర్షుల వారు మౌనముగా ఉండినారు. రమణ మహర్షుల వారే కాదు మౌనంగా ఉండినది, శంకరాచార్య స్వాముల వారు కూడా మౌనముగా ఉండినారు. మౌనముగా ఉండటనంటే ఇప్పుడు శంకరాచార్య స్వాముల వారు ఇన్ని భాష్యములన్నీ రాసినారు. పైగా వారంతా భారతదేశ పర్యటన అంతా చేశారు. అప్పుడు వారు మౌనంగా ఎక్కడున్నారు? వారు ఎట్లా మౌని, ఏ కర్మ వాక్ చేత కానీ కాయకంగా కానీ మానసికంగా కానీ కర్మ చేయకుండా ఎట్లున్నారు అంటే వారు శరీరము చేత కర్మ చేసిన చెయ్యనట్టులనే. ఎందుకనంటే వారి స్థితిలో వారు సహజత్వ స్థితిలో వారు ఉన్నారు. వారి ప్రారబ్ధానుసారముగా వారి ప్రారబ్ధములో ఉన్నటువంటిది ఏంటంటే ఈ విధంగా శాస్త్ర విషయములను ప్రకటించుట అనేటువంటి సంస్కారం ఉంది. కాబట్టి ఆ సంస్కార బలముతో అవి జరిగినాయి. రమణ మహర్షుల వారి యొక్క సంస్కార బలములో వారు సంచారము చేయకుండానే ఏకకాలంలో అంటే ఒకే ప్రదేశంలో ఉంటూ తను మౌనముగా ఉంటూనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తన దగ్గరికే వచ్చేటట్లుగా అక్కడ జరిగింది. వాళ్ళ ప్రారంధం, వీరి ప్రారంధం, అదంతా ప్రారంధంలో ఉన్నటువంటిది. అలా ప్రారంధాన్ని అనుసరించి వాళ్ళు వచ్చారు, ప్రారంధాన్ని అనుసరించి వీరున్నారు, నిర్మలంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఎవరన్నా ఏమన్నా అడిగితే తను అక్కడ మాట్లాడగలిగే సందర్భం అయితే అక్కడ అవసరమైతే వారు కూడా మాట్లాడగలిగారు. అప్పుడు మాట్లాడినా అది మౌనమే లెక్క, మాట్లాడకపోయినా మౌనమే లెక్క. శంకరాచార్య స్వాముల వారు భాష్యములు రాసినా మౌనముగా ఉండినట్లే లెక్క, భాష్యము రాయకపోయినా మౌనముగా ఉండినట్లనే లెక్క. అదేవిధంగానే రామకృష్ణ పరమహంస గారు కూడా అంతే, వారు కూడా వ్యవహారములు చేసినా చేయకపోయినా అది ఉండినా లెక్కే లేకపోయినా లెక్కే. కాబట్టి ఇదంతా మౌన స్థితి అనేటువంటిది వస్తుంది. తర్వాత వివేకానంద స్వాముల వారు ఇక్కడ ఏంటంటే వారు మౌనముగానే ఉండినారు. అయితే వారు చేసిన ప్రసంగాలు ఇంకెవరు చేశారు చెప్పండి? దేశమునంతటా కూడా అంటే ప్రపంచంలోనే వారి యొక్క ప్రఖ్యాతి అనేటువంటిది విస్తరించినది. ఇప్పుడు వివేకానంద స్వాములు వారు ఏం చేశారంటే ఒకసారి ఏదో సందర్భం వచ్చినప్పుడు శాస్త్రంలో ఉన్నటువంటి విషయములు చెయ్యకూడదు అని నిషేధం ఉన్నది అనేటువంటిది ఎవరో ప్రస్తావన చేశారు. స్వామీజీ ఇప్పుడంతా కూడా ఈ పనులన్నీ చేయకూడదు అని అంటే స్వామీజీ ఏమన్నారట, అయా శాస్త్రంలో ఉన్నది చెయ్యకూడదన్న మాట నిజమే, సత్యమే, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి ఇది చెయ్యాలి, నేను చెప్తున్నాను అన్నారట. అంటే ఏంటి? శాస్త్రమును కూడా అతిక్రమించి వాళ్ళు స్వయం నిర్ణయం తీసుకోగలిగేటువంటి సామర్థ్యం అనేటువంటిది అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు అలా చేసినా కూడా వాళ్ళు మౌనముగా ఉండినట్టులనే అవుతుంది. ఇది మౌని అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాని గురించి. తుల్య నిందాస్తుతి భాష్యంలో ఏం చెప్తున్నారంటే నిందాచ స్తుతి చ నిందాస్తుతి అంటే నింద జరిగిన స్తుతి జరిగిన దీని నిందాస్తుతి అని అంటారు. తే తుల్యే తే వీటి యందు దేటి యందు నిందాస్తుతుల యందు తుల్య నిందాస్తుతి. తుల్య నిందాస్తుతి అంటే
నింద మరియు స్తోత్రము ఎవనికి సమానములో చిత్త వికారమును కలిగించవో అట్టివాడు తుల్య నిందాస్తుతి అనబడును. అంటే నిందాస్తుతుల యందు చిత్తము వికారము చెందబడుట లేదు, అటువంటి వాడు తుల్య నిందాస్తుతి. తర్వాత మౌని, మౌనవాన్, సంయతవాక్. సంయతవాక్, సంయత అంటే ఏమి? సంయమనము చేయబడినటువంటి వాక్. వాక్ అంటే మాట, శబ్దం. శబ్దం అనేటువంటిది ఏమైందంటే సంయమనము చేయబడినది. ఇక్కడ ఏమంటున్నాడు? మౌనము గలవాడు, నిగ్రహించబడిన వాగీంద్రియము గలవాడు, మితభాషి. మితభాషి. చూడండి, ఈ స్థితి రావాలనంటే నేను సైలెంట్గా ఉండి ఏమన్నా మాట్లాడితే ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడేది, అది మౌనం కాదు. అది మౌనం కాదు. సహజంగా తన స్థితిలో సహజముగా ఉంటూ ఆ సహజత్వ స్థితిలో తను ఉంటూ తను మౌనంగా ఉండగలుగుట. అలా మౌనంగా ఉండగలుగుట అనేది ఏది ఉందో అది మౌని. అది వస్తుంది. అంటే మీ శాస్త్రాన్ని అనుసరించి, అంటే మనస్సును మనంతట మనమే సంస్కరించుకొని ఆ మౌనస్థితి అనేటువంటిది వస్తుంది. అంటే మనస్సు ఎప్పుడైతే విలీనమవుతుందో, నిద్రలో మనస్సు విలీనమైనప్పుడు ఏమి మాటలు లేవు. కానీ ధ్యానములో కూడా మనస్సు నిర్మలమైనప్పుడు మాటలు లేవు. కానీ శరీరము, ఇంద్రియాలు, మనస్ అన్నీ యాక్టివ్గా ఉండాలి. జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉండాలి, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉండాలి, మనస్సు కూడా యాక్టివ్గా ఉండాలి. అయినా మౌనంగా ఉండగలగాలి. ఇది నిజమైనటువంటి మౌనం. దీన్ని ఫస్ట్ వివేకం తర్వాత ఈ మనస్సుని క్రమముగా తన వశములోకి తెచ్చుకొనుట వివేకము ద్వారా. తర్వాత మూడవ స్టెప్ ధ్యానము ద్వారా మనస్సుకి ఆ సహజత్వానుభూతిని కలిగించుట. అంటే సహజత్వమైనటువంటి స్థితిలో మనస్సు విలీనమగుట. ఆ మనస్సు విలీనమైనప్పుడు అది తనంతట తనకే అనుభవం అవుతుంది. అలా అనుభవం అయిన తర్వాత ఇప్పుడు ప్రాపంచిక విషయంలోకి వచ్చినప్పటికీ ప్రాపంచిక విషయంలన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా తను ఏమని మాత్రం వికారం చెందకుండా ఉంటాడు. ఎందుకు వికారం చెందట్లేదనంటే ప్రాపంచిక విషయములన్నీ కూడా మిథ్య అనేటువంటిది తనకు చాలా బాగా అనుభవమైనది కాబట్టి. చూడండి, మౌనము అంటే ఇలా తన మనస్సును తను వశములో చేసుకుని క్రమంగా దాన్ని ఇట్లా తీసుకురావాలి. ఇది ఇలా మౌనము కలిగిన వాడు భక్తి కలిగిన వారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటే అర్థమైంది ఇది ఇప్పుడు? సంతోషం. ఇంకా సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః ఇవి ఉన్నాయి. ఇవి మళ్ళీ మనం రేపు చూస్తాం. సరే, హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये,
హర హర మహాదేవ శంభో శంకర జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం. ఏమండి ఇప్పుడు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనవి యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి కదా, ఇవి యూట్యూబ్ ఛానల్లో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారా? సబ్స్క్రైబ్ చేశాను సార్. మిగతా వాళ్ళు కూడా చూడండి, శివభూషణమ్మ గారికి మేమే చేశాను. మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద మనకు కనిపిస్తుందండి, దాన్ని మీరు సబ్స్క్రైబ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ, దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఇంకా మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పండి, వేరే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా ఒకవేళ చూసేటట్లుగా ఉంటే చూడమని చెప్పండి. అది చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. స్వామి, ఇప్పుడు వీళ్ళందరూ మా ఇంట్లో సబ్స్క్రైబ్ చేయాలంటే ఎట్లా అని దీంతో జాయిన్ కావాలన్నా, లేకపోతే నేను ఏదైనా పంపిస్తే వాళ్ళు? అవసరం లేదమ్మ గారు, మీరే ఏం చేస్తారంటే మీరు అక్కడ ఎవరన్నా ఒకరు చేయాలనుకున్న వాళ్ళని నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను చెప్తాను. అంతే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే పక్కలోనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది అమ్మగారు. కింద ఇప్పుడు మనది ఉంటుంది కదా, మనం లింక్ పెడతాం కదా, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దాని కింద శ్రీ సుజ్ఞానంద ఆశ్రమం అని ఉంటుంది, దాని పక్కలోనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీ దాంట్లో నేను చేశాను, సబ్స్క్రైబ్డ్ అని ఉంటుంది మీ దాంట్లో. ఇంకా వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే దాంట్లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు కన్నా క్లిక్ చేస్తే దానిపైన ఒకసారి కన్నా నొక్కితే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. అది అట్లా అందరూ కూడా చెయ్యండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే 500 మంది కన్నా అయితే అప్పుడు మన ఛానల్ బాగా స్టాండర్డ్ అయినట్లు లెక్క అవుతుంది. ఇప్పుడు మంది 398 అంటే 400 దగ్గరకు వచ్చింది. ఇద్దరైతే 400 అవుతుంది, అంటే ఇంకా 100 ఉంది పెండింగ్. 100 అయిపోవడం పెద్ద కష్టమేం కాదు, అందుకోసం చెప్తున్నాను. సరే సరే. హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం ఓం హరి ఓం.